కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ తాండవ మూవీ అయితే సో బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అనుకుందనమాట. సో అది కాకుండా మళ్ళీ గోపిచంద్ మళ్ళీతో ఒక బ్లాక్ బాస్టర్ తీయబోతున్నారు. సో అది కూడా సో అండ్ యాక్షన్ ఎంటర్టైన్ గా ఉండబోతుంది అనమాట. మామూలుగా పిచ్చ పీక్స్ లో ఉండబోతుంది. సోలో పర్ఫార్మెన్స్ చేస్తున్న ఈసారి డబుల్ క్యారెక్టర్ కాకుండా సింగిల్ క్యారెక్టర్ అయితే రాబోతున్నారు అనమాట. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అయితే అది ముంబై బ్యాక్ డ్రాప్ లో నడవబోతుంది. కొంచెం ఇంటెన్షన్ గా ఉంది కానీ సో బట్ అది చాలా పక్క కమర్షియల్ గా అయితే మూవీని అయితే తీయబోతున్నారు గోపిచంద్ మనల్ని. ఏంటంటే వీరసింహారెడ్డి సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది సెకండ్ ప్రాజెక్ట్ అనమాట గోపిచంద్ అయితే. సో దాని వల్ల చాలా పగడ్బందీగా చాలా కథని సో చాలా నరేట్ చేసి చాలా స్క్రిప్ట్ చేంజ్ చేసి చాలా మంచిగా అయితే డిజైన్ చేశారనమాట. దాని త్వరలోనే ముంబైలో సో షూటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. చాలా బాలకృష్ణ గారిని ఈ యొక్క సో ఈ 2025 2022 ఆ మధ్యలో చూసినంత కాకుండా ఇంకా యంగ్ ఎనర్జెటిక్ గా కనిపించబోతున్నమాట. చాలా అంటే చాలా యంగ్ గా అయితే కనిపిస్తారంట. మరి చూడాలి అంత యంగ్ గా కనిపిస్తారు లేకపోతే రేపు ఫస్ట్ లుక్ మహాశివరాత్రి రిలీజ్ చేయబోతున్నాం అన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి అది ఎంతవరకు నిజం అనేది మనం చూడాల్సి ఉంటుంది, వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నా ఒపీనియన్ నాకైతే సో చాలా బాగా ఉంటుంది. కానీ చాలా అంత యంగ్ గా చూపిస్తున్నారంటే ఆ ఫోటోని సో ఆ యొక్క పోస్టర్ ని ఎలా డిజైన్ చేశారనేది. సో లేకపోతే ఏమైనా కొత్తగా ప్రయోగించారా, కొత్త లుక్స్ ఏమైనా ట్రై చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ సో మరి శివరాత్రికి అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు చాలా 100% అయితే ఉన్నాయన్నమాట. ఇకపోతే అఖండ 2 తాండవం కలెక్షన్స్ అయితే ఈ 64వ రోజు కూడా ఇచ్చి పడేసాయని చెప్పుకోవాలన్నమాట. ఈ 64 days లో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి. చాలా సో థియేటర్స్ దగ్గర ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే రేపు శివరాత్రి కాబట్టి శివరాత్రి ఫెస్టివల్స్ హాలిడేస్ ఉంటాయి. అలాగే అది కూడా వీకెండ్ కాబట్టి రేపటి నుంచి ఎల్లుండి నుంచి వీకెండ్స్ ఉంటాయి కాబట్టి రేపటి నుంచి అయితే ఈ వీకెండ్స్ ఉంటాయి కాబట్టి సో అఖండ 2 అనేది యాజ్ యూజువల్ గా మళ్ళీ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు చాలా అంటే చాలా మెండుగా సో చాలా పకడ్బందీగా పెరిగే అవకాశాలు సో చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. దానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు అనమాట. చాలా మంది ఎక్కడ ఉన్నాయి సో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అనమాట. అవన్నీ నేను పట్టించుకోను. అవన్నీ లేదు, మనకి బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు అనమాట. ఇకపోతే ఈ 64వ రోజు కలెక్షన్స్ వచ్చేసి నైజామ్ సీడెడ్ లో సో మంచిగా అయితే మంచి కలెక్షన్స్ అయితే మంచి రెవెన్యూ అయితే జనరేట్ చేసింది అనమాట. ఈ జనరేట్ సో నిన్నటి మీద ఈ రోజు కొంచెం పెరిగింది. ఎందుకంటే సో మనకి శివరాత్రి హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అలాగే విశాఖపట్నం ప్రతి చోట కూడా సో నార్మల్ గా నిన్నటి మీద కొంచెం పెరిగింది, అంతేగాని ఎక్కువ మరీ ఓవర్ అని చెప్పుకోకూడదు. అండ్ కర్ణాటక అండ్ మిగతా స్టేట్స్ అన్ని కలిపి కూడా ఒక యావరేజ్ సో వచ్చాయి. అవన్నీ చెప్తారు. ఇప్పుడు మనం ఏపీ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే మాత్రం సో నిన్నటి మీద ఇప్పుడు 8.6 లక్షలు అయితే వచ్చింది అనమాట. ఏపీ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే ఇక కర్ణాటక అండ్ ఆల్ స్టేట్స్ కలిపితే 4.4 లక్షలు అయితే వచ్చింది. ఇకపోతే నార్త్ అమెరికా అండ్ యుఎస్ఏ అలా మొత్తం సో వేరే దేశాలన్నిటి కలిపి కూడా అండ్ ఈ రోజు మన ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ గా కలిపినట్లయితే మాత్రం సో ఈ రోజు చూసిన 64వ రోజు అయితే అక్షరాల 18.5 లక్షలు అయితే వచ్చిందనమాట. 18.5 లక్షలు అయితే ఈ యొక్క 64 రోజు అయితే కలెక్షన్స్ అయితే వచ్చాయి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. బాలకృష్ణ గారు ఇలాంటిది కొత్త టైపింగ్ ఎప్పుడు సో ట్రై చేయలేదన్నమాట. అందుకని ఇంత మంచి కలెక్షన్స్ ఇంత మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అందుకున్నారు. సో ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుందో కానీ బోయపాటి గారి అలాగే మన బాలకృష్ణ గారి కాంబినేషన్ ఎప్పుడు వస్తుందో చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో దానికంటే ముందు ఈ గోపిచంద్ మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఏమో తీస్తారేమో తెలియదు కానీ సో చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. అలాగే సో మన ఎన్బిఏకి మన నందమూరి బాలకృష్ణ గారి గురించి సో రేపు శివరాత్రికి ఒక మంచి పోస్టర్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఇది 64వ రోజు సో కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.